సో మనకి ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేస్తే హోమ్ పేజ్లో రాసింది సిరీస్ లైవ్ అని ఇక్కడ చూడొచ్చు. అండ్ మొబైల్స్లోకి వెళ్తే మనకి మీద డీల్స్ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి నో కాస్ట్ ఈఎంఐ ఉంది. అండ్ బెస్ట్ డీల్స్ అండ్ ఎక్స్చేంజ్, మీకు ఎక్స్చేంజ్ మీద కూడా మంచి ఆఫర్లు ఉన్నాయంట. అండ్ ఫ్లిప్కార్ట్ వాళ్ళ కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్ ఇప్పుడు ఉండేది. అండ్ బ్యాంక్ ఆఫర్ చూసుకుంటే మీకు హెచ్డిఎఫ్సి కార్డ్స్ మీద మీకు 10% ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ ఇక్కడ ఒప్పో A53s 5G ఇది వల్ల లాంచ్ అయినట్టు ఉంది. ఇది అసలు 15,000 పెట్టుకునే మొబైలే కదా, వదిలేండి దీన్ని. అండ్ నెక్స్ట్ ఇక్కడ మోటో G40 ఫ్యూజన్, ఇది మంచి డీల్ అనమాట. సో 14,000 మీ బడ్జెట్ అయితే మాత్రం ఖచ్చితంగా తీసుకొచ్చేది, ఎందుకంటే స్నాప్డ్రాగన్ 732G ప్రాసెసర్ యూజ్ చేశారు. అండ్ 6000 mAh బ్యాటరీ వస్తుంది. అఫ్కోర్స్ మోటో కాబట్టి మీకు Android One ఉంటుంది, కెమెరాస్ కూడా బాగుంటాయి. అండ్ మీకు 10% డిస్కౌంట్ వస్తుంది కాబట్టి మీకు 14,000 లోపు మొబైల్ తీసుకోవచ్చు కావాలంటే, మంచి చాయిస్ అవుతుంది. అండ్ ఇక్కడ మీకు నార్జో 30A 10,000 లోపు మీ బడ్జెట్ అయితే మాత్రం ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది వాటిలో. అండ్ ఇందులో కూడా మంచి ప్రాసెసర్ ఉంటుంది, గేమింగ్ కూడా బాగానే హ్యాండిల్ చేయగలదు, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీకు పోకో M3 కూడా మీకు మంచి చాయిస్ అవుతుంది, ఎందుకంటే దీనిలో కూడా మీకు స్నాప్డ్రాగన్ 662 ప్రాసెసర్ వస్తుంది, 6000 mAh బ్యాటరీ ఉంటుంది. సో మీకు 10,000 లోపు బడ్జెట్ అయితే మాత్రం పోకో వైపు లుక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇది నిజంగానే క్రేజియస్ట్ ఆఫర్, ఎందుకంటే సామ్సంగ్ F62 ఇది రీసెంట్గా లాంచ్ అయింది, 20,000 కింద లాంచ్ అయినట్టుంది. ఇప్పుడు సేల్లో మీకు 18,000 అవైలబుల్గా ఉంది. అండ్ 10% డిస్కౌంట్ ఉంది కాబట్టి మీకు ఇంకా 16,000 వస్తుంది. సో ఇందులో మీకు ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ యూజ్ చేసే Exynos 9825 అండ్ 7000 mAh బ్యాటరీ వస్తుంది. అది కాక మీకు సూపర్ AMOLED ప్లస్ డిస్ప్లే వస్తుంది ఇందులో. ఇది కూడా మీకు మంచి చాయిస్ అవుతుంది. ఒకవేళ సామ్సంగ్ నుంచి ఏదైనా మంచి ఫోన్ కావాలనుకుంటే కరెక్ట్ ఫోన్ అవుతుంది, ఇది ఆ ప్రైస్కి వర్త్ అనమాట. అండ్ నెక్స్ట్ మీకు రియల్మీ 8 5G, ఇది కూడా మీకు మంచి చాయిస్ అవుతుంది. ఒకవేళ మీకు తక్కువ బడ్జెట్లో 5G ఫోన్ కావాలంటే దీనికంటే తక్కువ రేట్లో ఏదీ లేదు. సో తక్కువ రేట్లో 5G కావాలి అండ్ మంచి ప్రాసెసర్ కావాలనుకుంటే ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది, రియల్మీ 8 5G. అండ్ నెక్స్ట్ మనకి పోకో X3, ఇది 15,000 పెట్టారు. ప్రస్తుతానికి ఇది ఇంత పెట్టి కొనే మొబైల్ అయితే కాదు, మంచి మొబైలే, కానీ 15,000 పెట్టి కొనే ఛాన్స్ అయితే ఇప్పుడు వదిలేయండి. నెక్స్ట్ మన రియల్మీ C21, C25, F41, ఇవి కూడా పెద్ద ఆఫర్లేం కాదు. మీకు ఒకవేళ సామ్సంగ్ నుంచి ఏమైనా తక్కువ మొబైల్ కావాలనుకుంటే 10,000 లోపు F41 ఒక లుక్ వేయచ్చు, AMOLED డిస్ప్లే వస్తుంది, పర్లేదు. ఒకవేళ సామ్సంగ్ నుంచి 10,000 లోపు ఫోన్ కావాలంటే F41 తీసుకోవచ్చు. నెక్స్ట్ మనకి రియల్మీ 8, ఇది కూడా మంచి ఆప్షన్ అవుతుంది. Helio G95 ప్రాసెసర్, అది కాక మీకు 12,000 రూపాయలకి వస్తుంది కాబట్టి ఇది కూడా మంచి చాయిస్ అవుతుంది. C20, సామ్సంగ్ F12, అలాగే మోటో G10 పవర్, వీటిలో మంచి డీల్స్ ఏం కనబడట్లేదు నాకు. జస్ట్ ఇన్ కేస్ మీకు ఒకవేళ 10,000 బడ్జెట్ అయితే మాత్రం ఇది ఒకసారి చూసుకోవచ్చు అన్నమాట, సామ్సంగ్ F12. నెక్స్ట్ iPhone 11 ఇప్పుడు వేస్ట్లే, వదిలేయండి, 45,000 పెట్టి. నెక్స్ట్ ఒకవేళ మీకు ఐఫోన్ కావాలనుకుంటే ఇది ఒక లుక్ వేయచ్చు అనమాట. రెడ్మీ 9 పవర్ 10,000కి ఇది ఒక మంచి చాయిస్ అవుతుంది. ఇందాక చెప్పినట్టు పోకో M3 అలాగే ఇది రెండు సేమ్ మొబైల్సే, కాకపోతే ఇద్దరు రీబ్రాండ్ చేసి లాంచ్ చేస్తారు, రెడ్మీ పోకో. సో ఇది కూడా మంచి చాయిస్ అవుతుంది మీకు. రెడ్మీ నోట్ 9, 9i ఇవన్నీ వేస్తే. అండ్ ఇక్కడ మనకి రియల్మీ X50 Pro 5G, ఇది నిజంగా క్రేజియస్ట్ డీల్ అనమాట. ఇది లాంచ్ చేసినప్పుడు 40,000 కనుక లాంచ్ చేశారు, ఇప్పుడు మీకు సేల్లో 25,000 తీసుకొచ్చారు. దీనిలో మీకు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ ఉంటుంది, AMOLED డిస్ప్లే ఉంటుంది, 5G ఉంటుంది, అలాగే మంచి కెమెరాస్ ఉంటాయి. ఫ్లాగ్షిప్ మొబైల్ అనమాట ఇది. సో మీకు 25,000లో ఒక మంచి ఫ్లాగ్షిప్ ఫోన్ వస్తుంది, మాత్రం మిస్ చేసుకోకుండా ఎట్టి పరిస్థితిలో రియల్మీ నుంచి. అండ్ నెక్స్ట్ మనకి రీసెంట్ లాంచెస్ అంట ROG Phone 5, ఇది 50,000కి లాంచ్ అయింది. చెప్పాను కదా, కొన్ని మొబైల్స్కి రేట్లు తగ్గించారు, కొన్నిటికి పెంచి తగ్గించారు అనమాట. ఇది ఆ కేటగిరీలోకి వస్తుంది అనమాట. 56,000 వేసి 50,000 దింపిందే 50,000కి లాంచ్ చేసింది. ఇది ఒకవేళ మీకు మంచి గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే దీని వైపు లుక్ వేయచ్చు, గేమింగ్ కేటగిరీకి వస్తుంది. నెక్స్ట్ మనకి నార్జో 30 Pro 5G, ఇది కూడా మీకు బడ్జెట్లో 5G ఫోన్ కావాలనుకుంటే దీని వైపు లుక్ వేయచ్చు. ఇందాక చెప్పిన రియల్మీ 8 సిరీస్కి దీనికి తేడా ఏంటంటే దానిలో మీకు AMOLED డిస్ప్లే వస్తుంది, ఇందులో AMOLED డిస్ప్లే ఉండదు. సేమ్ ప్రాసెసర్ అవన్నీ యూజ్ చేశారు, సో మీకు గేమింగ్ కూడా బాగానే ఉంటుంది, డిస్ప్లే కూడా బాగుంటుంది, 120 Hz కాబట్టి. నెక్స్ట్ ఇన్ఫినిక్స్, మోటో, పోకో M2 Pro, ఈ రెండు వేస్ట్. పోకో M2 Pro మనకి ప్రెజెంట్ అక్కర్లేదు, మంచి ఫోనే, కానీ ఇప్పుడు దానికంటే మంచిగా వచ్చాయి రేట్లో. సో ఇవన్నీ వేస్టే. రియల్మీ X7 Pro 5G, ఇది మనకి 30,000కి వచ్చినట్టుంది లాంచ్ ఈవెంట్లో. తర్వాత మనకి 28,000 చేశారు.
జస్ట్ ఒకవేళ మీకు 5G ఫోన్ కావాలనుకుంటే ఇది తీసుకోవచ్చు. AMOLED డిస్ప్లే వస్తుంది, Dimensity 1000+ ప్రాసెసర్, మంచి ఫోనే. ఒకవేళ మీకు బడ్జెట్ ఉంటే రియల్మీ నుంచి ఫోన్ తీసుకోవచ్చు. రియల్మీ 8 Pro ఇది కూడా మంచిదే, స్నాప్డ్రాగన్ 720G అండ్ AMOLED డిస్ప్లే వస్తుంది, ఇది కూడా మంచి చాయిస్ అవుతుంది. అండ్ iPhone SE ఇది కూడా మీకు ఒకవేళ ఐఫోన్ వాడాలని కోరుకుంటే ఈ ఫోన్ తీసుకోవచ్చు 30,000కి, అంతే తప్ప పెద్ద ఇదేం కాదు, చిన్న ఫోన్ అన్నమాట. 4.7 ఇంచ్ వస్తుంది స్క్రీన్ అంతే. అండ్ మోటో రైజర్ ఇది అసలు వర్స్ట్ ఫోన్, ఎందుకంటే వీళ్ళు మోటో రైజర్లో ఇచ్చే ఫీచర్స్కి ప్రైస్కి అసలు సంబంధమే లేదు. జస్ట్ ఒకవేళ మీకు ఫ్లిప్ ఫోన్ వాడాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట, అంతకుమించి వేస్ట్ ఇది. అసలు వీళ్ళు ఏం ఇచ్చారు ఆఫర్ కావాలి, ఫీచర్స్ ఏమున్నాయి? స్నాప్డ్రాగన్ SDM 710 అంటే 720 732G ఉంటుంది. సో 2500 mAh బ్యాటరీ అంటే జస్ట్ ఒకవేళ మీకు ఫ్లిప్ ఫోన్ టైప్ మోడల్ ఏమన్నా ఫోన్ వాడాలనుకుంటే తప్ప అదంత సూపర్ ఫోన్ ఏం కాదు. సో మీరు వదిలేయచ్చు. అండ్ ఇక్కడ మనకి పోకో X3 Pro ఉంది. ROG 5 చూసాం మనం. నెక్స్ట్ మనకి ఒప్పో A54 ఇది కూడా వదిలేని అసలు చూడకుండా దాని అయితే. అండ్ మోటో G60 ఇందాక G60 ఫ్యూజన్తో పాటు ఇది కూడా లాంచ్ అయింది. ఇందులో మీకు ఏంటంటే దానికి తేడా, ఇందులో మీకు 108 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. సో నన్ను అడిగితే మీరు దీనికి ఎక్స్ట్రా 18,000 అంట. సో మీకు ఆఫర్లో అంతా 16,000 రావచ్చేమో. సో మీరు ఎంత పెట్టింది కొనే కంటే మోటో G60 ఫ్యూజన్ తీసుకోవడం బెటర్. సో ప్రాక్టికాలిటీ చూసుకుంటే మీకు 108 మెగాపిక్సెల్ 64 మెగాపిక్సెల్ పెద్ద తేడా ఉండదు, అండ్ సేమ్ ప్రాసెసర్ ఉంటుంది రెండింటిలో. సో మీరు దీన్ని డబ్బులు వేస్ట్ చేసే కంటే మోటో G60 ఫ్యూజన్ తీసుకోవడం బెటర్. 12,000 వస్తుంది. సో అది. నెక్స్ట్ పోకో X3 Pro ఇది ఒక అమేజింగ్ డీల్ అనమాట. ఎందుకంటే మనకి 20,000 లోపు స్నాప్డ్రాగన్ 860 ప్రాసెసర్, అలాగే ఇంత మంచి ఫోన్ ఎవరు ఇవ్వట్లేదు. 120Hz డిస్ప్లే వస్తుంది. సో మీ బడ్జెట్ 20,000 లోపు ఈ ఫోన్ కొనుక్కోగలనంటే ఇంతకంటే మంచి ఆప్షన్ ఇంకోటి ఏదీ లేదు ఫ్రాంక్గా చెప్పాలంటే. మిగతా మొబైల్స్ చూసి కూడా వేస్ట్ 20,000 లోపు. అంటే గేమింగ్ కేటగిరీకి 20,000 లోపు ఇంత మంచి ఫోన్ ఏదీ లేదు. సో పోకో X3 Pro ఆఫర్ సూపర్ అన్నమాట. ఇన్ఫినిక్స్ హాట్ 10 ప్లే అసలు వదిలింది. ఇవన్నీ చూస్తాను. నెక్స్ట్ మోటో రైజర్ చెప్పాను కదా, మీకు ఫ్లిప్ ఫోన్ కావాలంటే తప్ప ఇది ఒక వర్స్ట్ ఫోన్. నెక్స్ట్ iPhone 10R 37,000, ఇప్పుడు ఎంత పెట్టుకోవడం వేస్ట్ దీన్ని. అండ్ నార్జో 20 Pro ఇది మంచి ప్రాసెసరే. మీకు ఒకవేళ 65W ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. ఒకవేళ మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కావాలనుకుంటే ఫోన్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి రియల్మీ X7 5G ఇది కూడా ఓకే. 800U ప్రాసెసర్ కాబట్టి గేమింగ్ కూడా బాగానే ఉంటుంది. అలాగే 5G ఇస్తున్నారు. ఒకవేళ మీకు కావాలంటే ఫోన్ తీసుకోవచ్చు X7. ఇంకేమున్నాయి C3 C12 ఇవన్నీ వేస్ట్, 0 వేస్ట్. ఇవన్నీ జియోని అసలు మర్చిపోండి వద్దు. రియల్మీ నార్జో 20 మీరు ఒకవేళ 10,000 లోపు కొనాలనుకుంటే ఇది కొంచెం ఒకసారి చూసుకోవచ్చు అనమాట, రియల్మీ నుంచి ఏదో కొనుక్కోవాలనుకుంటే. లేదంటే మీకు 10,000 లోపు మంచి చాయిస్ ఉందా చెప్పాను కదా, పోకో M2 కానీ లేదంటే రెడ్మీ 9 పవర్ కానీ, ఆ రెండింటిలో మంచి చాయిస్ అవుతుంది. ఇప్పుడు మనకి అన్బీటబుల్ ఆఫర్స్ ఆన్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అంట. ROG Phone 3 మనకి లాస్ట్ టైం లాంచ్ ROG ఫోన్ అనమాట. సో ఇది కూడా మీకు ఇప్పటికీ మంచి చాయిస్ అవుతుంది, ఎందుకంటే మీకు 50,000కి ఫోన్ లాంచ్ అయింది లాస్ట్ ఇయర్. ఇప్పుడు మనకి 42,000కి ఉంది. మంచి చాయిస్ అవుతుంది. స్నాప్డ్రాగన్ 865+ అండ్ 144Hz AMOLED డిస్ప్లే వస్తుంది. ఆసమ్ డీల్ అనమాట, ఎందుకంటే మీకు గేమింగ్ ఫోన్ ఇప్పటికీ వర్తే ఇది ఆ రేట్కి. మంచి గేమింగ్ ఫోన్ మాత్రం మిస్ చేసుకోకుండా ఒకవేళ గేమింగ్ ఫోన్ కావాలనుకుంటే. అండ్ రియల్మీ X3 సూపర్ ప్రాసెసర్ కూడా చూసుకుంటే ఇది ఓకే 855+, కాకపోతే LCD డిస్ప్లే వస్తుంది మీకు, AMOLED కాదు. ఇది కూడా ఓకే 22,000 అంటే కొనుక్కోవచ్చు పర్లేదు. ఇది మనకి LG వింగ్ ఆల్రెడీ మనకి మొన్న సేల్లో చెప్పారు, నేను ఆల్రెడీ వీడియోలో కూడా చెప్పాను. మీకు 30,000కి LG నుంచి ఇంకా మీకు ఫోన్ ఒకటి కావాలి, LG గుర్తు అనుకుంటే ఫోన్ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి iPhone 11 Pro ఇప్పుడు వేస్ట్ లేదు, 75,000 పెట్టి iPhone లాంచ్ తీసుకుని వేస్ట్. అలాగే మనకి iQOO 3 సో 25,000కి ఇప్పుడు iQOO 3 కొనొచ్చా అంటే తప్పకుండా తీసుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్ వస్తుంది. ఇది ఇంకా పాతదేం కాదు. అలాగే 55W ఫ్లాష్ ఛార్జ్ వస్తుంది, AMOLED డిస్ప్లే వస్తుంది. అన్నిటికీ కలిపి ఆసమ్ ప్యాకేజ్ అనమాట. అలాగే మీకు గేమింగ్ ఫీచర్స్ కూడా ఉన్నాయి ఇందులో, మీకు మాస్టర్ బటన్స్ అలాంటివి. సో మీరు iQOO 3 25,000కి బెస్ట్ డీల్ ఇది కూడా. అండ్ ఒప్పో F19 Pro ఇది మర్చిపోండి, వదిలేండి, అక్కర్లేదు. వివో సిరీస్లో ఇది వద్దులేండి. వివో X50 ఏంటంటే మీకు ఒకవేళ కెమెరా
బాగుండాలి, మంచి కెమెరాస్ కావాలి, అలాగే వివో ఫ్యాన్ అయితే ఈ ఫోన్ తీసుకోవచ్చు. అంతేగాని అంత తోపు ఫోన్ ఏం కాదు ఇది. ఇంకా ఐఫోన్ 12 సిరీస్ ఇవన్నీ మీకు తెలిసిందే. ఈ రేట్ పెట్టి కొనుక్కోగలంటే కొనుక్కోండి, పెద్ద తగ్గింపు అయితే లేదు వీటి మీద. బ్యాంక్ ఆఫర్స్ మీద కొంచెం తగ్గచ్చు మీకు. అండ్ వివో X50 పైన చెప్పినట్టుగానే ఇది మీకు కెమెరాస్ మంచివి కావాలనుకుంటే తీసుకోవచ్చు. ఒక్కో Reno 5 Pro వదిలేండి, అసలు అక్కర్లేదు. అండ్ ఇవి కూడా మంచి డీల్స్ ఏం లేదు, అన్ని పులిహోర ఫోన్లు. మైక్రోమాక్స్ ఇన్1 దీనికంటే ఈ 10,000 పెట్టి కొనేకంటే ఇందా చెప్పిన Redmi 9 పవర్ కానీ Redmi 9 ప్రైమ్ కానీ అవి తీసుకోవడం బెటర్. అండ్ ఇక్కడ కూడా ఇవన్నీ దండగలండి ఈ ఫోన్లో, నాకు అక్కడ చూసుకున్నట్లేదు. ఈజీ ఇవన్నీ వేస్ట్. ఇంకా యా అంతే. సో అంతే గాయస్, మనకి మీకు చెప్పినట్టున్నాను. ఇంకా ప్రతి బడ్జెట్లో మీకు ఒక ఫోన్ కవర్ చేశానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఫోన్ మంచి డీల్ ఏం కాదు, ఇందులోనే కొన్ని రేట్లు నిజంగా తగ్గించారు, కొన్ని పెంచి మీకు తగ్గించడం చూపిస్తున్నారు. సో మీకు అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ప్రతి బడ్జెట్లో ఫోన్ కవర్ చేశాను అనుకుంటాను నాకు తెలిసి.